డీటెయిల్గా లేవు. ఇది చాచానామా అనేది పర్షియన్ టెక్స్ట్ను ట్రాన్స్లేట్ అరబ్ నుంచి పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆ సింధు యొక్క అంటే భారతదేశం యొక్క సింధు ప్రాంతము యొక్క ఏ విధంగా దాని మీద జయించారు, అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా ఈ చాచానామాలో క్లుప్తంగా ఈ అలీ కోఫీ అనే అతను మనకు వివరించాడు. దాన్ని ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు కల్నల్ ఇలియట్ అండ్ డ్వాసన్ అనే అతను ట్రాన్స్లేట్ చేశాడు దాన్ని. మళ్ళీ అంతకుముందు కూడా కొన్ని పర్షియన్ టెస్టులలో ఇది ట్రాన్స్లేట్ చేయబడింది. సో ఆ విధంగా ఈ చాచానామా అనేది హిందూ బ్రాహ్మిన్ రూలర్, సింధు ఏరియాను పరిపాలించే బ్రాహ్మిన్ రూలర్ యొక్క స్టోరీ. ఆ తర్వాత ఆ బ్రాహ్మిన్ రూలర్ తర్వాత సక్సెసివ్ వార్ జరిగింది. ఎక్కడ? సింధు ఏరియాలో. ఎవరి మధ్యన? ఆ చాచా యొక్క కొడుకులు, ఇద్దరు కొడుకులు అతనికి, దాహర్ అని ఇంకొక కొడుకు, ఇద్దరు కొడుకుల మధ్యలో సక్సెసివ్ వార్ జరిగింది. దానికోసం, ఏది రాజ్యాధిపత్యం కోసం, సింధు ఏరియా కోసం. సక్సెసివ్ వార్లో ఈ దాహర్ అనేవాడు గెలుపొందాడు, అతని ఇంకొకడు ఓడిపోతాడు. అయితే ఈ దాహర్ పరిపాలించేటువంటి సింధు ఏరియాను యొక్క స్టోరీని 680 నుంచి, అంటే 680 నుంచి 718 దాకా ఉన్నటువంటి స్టోరీ గురించి ఈ చాచానామాలో క్లుప్తంగా ఇవ్వబడింది. దాని తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. 1939లో కూడా మనకు ట్రాన్స్లేట్ చేసి ఈ పర్షియన్ టెస్టులలో, మరి ఇంగ్లీష్ టెస్టులలో ఇది మరి ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి క్లుప్తంగా వివరించడం జరిగింది. అయితే దీనికన్నా ముందు మనం ఈ చాచానామా అనేది ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధు, ఇంకా ఆ సింధు ఏరియా యొక్క ఏరియా ఎక్స్టెన్షన్ గురించి, అక్కడ ఉన్న పరిపాలకుల గురించి, అక్కడ జరిగినటువంటి సక్సెసివ్ వార్స్ గురించి, ఆ తర్వాత మరి అరబ్బుల దండయాత్ర గురించి, ఆ తర్వాత దండయాత్రలో జరిగిన విషయాల గురించి, అవన్నిటిని క్లుప్తంగా మనకు వివరించేది చాచానామా. ఈ చాచానామా ప్రకారంగా, చాచానామా బుక్ ప్రకారంగా మనకు ఏంటంటే ఈ రైజ్ ఆఫ్ ఇస్లాం 8th century, 7th and 8th centuryలో ఇస్లాం ఆవిర్భవించింది. ఎక్కడ? మక్కాలో ఒక ఈ అరబిక్ మర్చెంట్, ప్రొఫెట్ మహమ్మద్ అనేవాడు అరబిక్ మర్చెంట్. అరబిక్ మర్చెంట్ ఈ మదీనా టు మక్కా ప్రయాణం చేసి, మక్కాలో అతను ఒక మోనోథిస్టిక్ రిలీజన్, అంటే ఒకడే భగవంతుడు, ఒకటే అటువంటి రిలీజన్ను అక్కడ మక్కాలో, అరేబియాలో స్థాపించాడు. ఎవరు? ప్రొఫెట్ మహమ్మద్, ప్రవక్త అంటారు అతను. ప్రొఫెట్ మహమ్మద్ స్థాపించాడు. 622 ADలో స్థాపించాడు. 622 ADలో మోనోస్థిటిక్ రిలీజన్. అంతకుముందు ఈ అరబీ ఏరియాలో ఎట్లాంటి రిలీజియన్స్ ఉంటాయంటే, మొత్తం ఈ ప్యాగన్ రిలీజియన్స్, అంటే ఎవరికి ఇష్టం వచ్చిన రిలీజన్ వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ట్రైబల్ ఏరియా అదంతా కూడా. ట్రైబల్స్ వాళ్ళ ఉన్నటువంటి నమ్మకాలు ఏంటి, డిఫరెంట్ నమ్మకాలు ఉండేవి. అవి అన్నీ పోయి మహమ్మద్ ప్రవక్త ఒకే మతం అనేటువంటి మహమ్మద్ ప్రవక్త ప్రవచనం ప్రకారంగా ఒకే మతం, అరబ్ మతం, ముస్లాం మతం అనేది స్థాపించాడు. 620లో ఇస్లాం మతం ప్రొఫెట్ మహమ్మద్ స్థాపించాడు. అక్కడి నుంచి అరబ్ ఏరియా మొత్తం కూడా ఇస్లాంలోకి మారిపోయింది. ట్రైబల్స్ అందరూ కూడా ఈ యొక్క భగవంతుడు ఒక్కడే, ప్రొఫెట్ మహమ్మద్ అల్లాను మరి సుప్రీం గాడ్ అని ప్రవచించాడు. ఆ విధంగా సుప్రీం గాడ్ ఒక్కడే అని చెప్పి ఈ అరబ్బులంతా, వివిధ రిలీజియన్స్ ఉన్న నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
అవి వాళ్ళందరూ కూడా అవన్నీ త్యజించి ఈ ఇస్లాంలోకి మారుతారు. ఇస్లాం స్థాపించిన వాడు ప్రొఫెట్ మహమ్మద్. మరి ఆ విధంగా ఒకే దేవుడు ఒకే మతం అని స్థాపించాడు. అందులోకి అరబులందరూ వాళ్ళ యొక్క అంతకుముందున్న ట్రైబల్ నమ్మకాలన్నింటినీ ట్రైబల్ నమ్మకాలన్నింటినీ త్రోసిపుచ్చి దాంట్లో ఇస్లాంలోకి చేరుతారు. ఆ విధంగా ఈ సౌదీ అరేబియాలో మనకి ఇప్పుడున్న సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అరబ్ మొత్తం కూడా ఇస్లాంలోకి మారుతారు. ఆ విధంగా ఇస్లాంలోకి మారిన అరబులు రషీదీ పీరియడ్లో, తర్వాత ఈ ఇద్దరు ఖలీఫాలు రషీద్ అండ్ వలీద్ పీరియడ్లో బాగా ఎక్స్పాన్షన్ అయింది. ఏది ఈ ఇస్లాం బాగా రషీద్ పీరియడ్లో, ఉమాయిద్ పీరియడ్లో, రషీద్ అండ్ ఉమాయిద్ పరిపాలకుడైనటువంటి వలీద్ పీరియడ్లో, ఇది రషీద్ పీరియడ్లో, ఉమాయిద్ పీరియడ్లో ఇస్లాం 7th and 8th సెంచరీలో బాగా ఇస్లాం స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ? సౌదీ అరేబియా నుంచి మరి వెస్ట్ ఏషియా మొత్తం, పశ్చిమాసియా మొత్తం, ఆఫ్రికా, తూర్పు ఆఫ్రికాలో కూడా, మరి వెస్ట్ ఏషియా మొత్తం కూడా, ఈ సెంట్రల్ ఏషియా, వెస్ట్ ఏషియా, తూర్పు ఆఫ్రికా, ఆ మొత్తం ఏరియాలో ఇస్లాం మతం వ్యాపిస్తుంది. ఎవరి ఆధ్వర్యంలో? అరబిక్ ఎంపైర్, ఆ తర్వాత షషానద్ ఎంపైర్ రషీద్ పీరియడ్లో, ఆ తర్వాత ఉమాయిద్ ఎంపైర్, ఇట్లా ఒకరి తర్వాత ఒకరు డైనాసిటీస్ మారుతాయి. కానీ ఇస్లాం మొత్తం సెంట్రల్ ఏషియాలో, మరి వెస్ట్ ఏషియా సామ్రాజ్యంగా అరబిక్ ఖలీఫా ఆధ్వర్యంలో మరి అరబిక్ ఎంపైర్ తర్వాత ఈ విధంగా ఇస్లాం పెద్ద మతంగా, పెద్ద ఏరియాలో ఇస్లాం వరల్డ్ అనేది ఒక పెద్ద ఏరియాలో ఏర్పడుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇండియాకు మరి ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశం కూడా ఉన్నది. ఇంకా దానికి తోడు ఏంటంటే ఇస్లాంలోకి వచ్చినటువంటి వాళ్ళు మరి ఎక్స్పాన్షన్ కార్యక్రమంలో ఒకటిగా వాళ్ళు ఈ సింధు ఏరియాను ఇండియాలోకి కూడా రావాలనుకున్నారు. దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అదే టైంలో ఏం జరిగిందంటే, శ్రీలంక రాజు ఖలీఫాకు ప్రజెంటేషన్స్ పంపుతుంటాడు. ఖలీఫాకు ఎక్కడి నుంచి? అది ఈ సింధు ఏరియా నుంచి, ఈ కోస్టల్ ఏరియాలు, అంతకుముందు మన ఈ వర్తక వ్యాపారం కానీ, మరి దూర ప్రాంతాలకు పోవడం కానీ, తీర ప్రాంతం నుంచే పోయేవాళ్ళు. ఈ హయ్యర్ సీసు ఎప్పటికీ 16th సెంచరీ దాకా, దాకా హయ్యర్ సీసులోకి పోలేదు. కాబట్టి తీర ప్రాంతం గుండా పడవలు ప్రయాణం చేసేది. ఆ విధంగా శ్రీలంక రాజు, హిందూ రాజు, అప్పుడు శ్రీలంక రాజు ఈ ఖలీఫాకు కొన్ని ప్రజెంటేషన్స్ పంపుతాడు శ్రీలంక రాజు. సో ఆ పంపినటువంటి ప్రజెంటేషన్స్ ఈ యొక్క సింధు ఏరియాను పరిపాలించేటువంటి ఈ బ్రాహ్మణాబాదు లేదా ఊచి అనేటువంటి క్యాపిటల్లో ఉన్నటువంటి ఏరియాలో ఈ పడవలలో పంపేటువంటి ప్రజెంటేషన్స్ను దొంగిలిస్తారు. అంటే ఈ అరబిక్ ఎంపైర్లో, ఆ ఇస్లామిక్ ఎంపైర్లో ఉన్న పైరేట్స్కు ఈ సింధు ఏరియా దాహర్ అనే రాజు, అంటే ఈ షాజహానామ యొక్క కొడుకు దాహర్ అనే రాజు ఈ సీ పైరేట్ను, అంటే సముద్ర వర్తక దొంగలను ప్రోత్సహిస్తుంటాడు. అదేవిధంగా అరబిక్ ఎంపైర్కు ఎనిమీస్ ఉన్నటువంటి వాళ్ళకు షెల్టర్ కల్పిస్తుంటాడు. అప్పటికే వాళ్లకు సింధు ఏరియాలో ఉన్నటువంటి బ్రాహ్మణాబాదు పరిపాలించేటువంటి యొక్క రాజు మీద, దాహర్ మీద అప్పటికే వాళ్ళు వైరం పెంచుకుంటారు. దానికి మింగిల్ అయినటువంటిది ఏంటి అంటే, వీడు ఈ ప్రజెంటేషన్స్ పంపేటువంటి శ్రీలంక నుంచి ఖలీఫాకు పంపే సింధు ఏరియా నుంచి వచ్చే ప్రజెంటేషన్స్ను
ఇక్కడ సముద్రపు దొంగలు దొంగతనం చేస్తారు, దొంగతనం చేసి అవి చూసుకుంటారు. అది ఖలీఫాకు చేరుతుంది. ఖలీఫాకు చేరుతుంటే ఖలీఫా ఇరాక్ పరిపాలించేటువంటి గవర్నర్, బాగ్దాద్ పరిపాలించే గవర్నర్కు ఇంటిమేట్ చేస్తాడు. వాడు ఎవడు బ్రాహ్మణాబాద్ సింధు ఏరియాని పరిపాలించే వాడే రెస్పాన్సిబుల్ ఈ దొంగతనానికి, దానికి ఆన్సర్ చెప్పాలని ఒక లెటర్ వస్తుంది, దాని ఎక్స్ప్లెనేషన్ లెటర్ వస్తుంది. కానీ దానికి ఏం చేస్తాడంటే ఈ సింధు పరిపాలించేటువంటి దాహర్ అనే బ్రాహ్మణాబాద్ క్యాపిటల్గా పరిపాలించేటువంటి ఈ యొక్క బ్రాహ్మణుడు ఇతను ఏం చేస్తాడంటే దానికి నాకు ఏ సంబంధం లేదు, ఆ సీ పైరేట్స్ను సముద్ర దొంగలను కంట్రోల్ చేయడం నా వల్ల కాదు, నేను వాటికి బాధ్యుని కాను, నేను ఈ దొంగిలించబడిన వస్తువులు నేను తిరిగి ఇచ్చేది లేదు అని చెప్పి ఖరాఖండిగా మరి ఇది ఎక్స్ప్లెనేషన్కు ఆన్సర్ ఇస్తాడు. దానికి ఆన్సర్ ఇవ్వటం, ఆన్సర్ కూడా ఎలా ఇచ్చాడంటే దానికి నేను బాధ్యుని కాదు, ఆ దొంగలను ప్రోత్సహించేది మరి కాస్త అక్కడి నుంచి వచ్చినటువంటి ఇస్లామిక్ అరబిక్ దొంగలను, సీ పైరేట్స్ను సెంట్రల్ కల్పించేది వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. అయినా కూడా వీడు ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ నేను బాధ్యుని కాదని చెప్పడంతో ఆ యొక్క ఖలీఫా మరి ఇరాక్ గవర్నర్ అయినటువంటి అల్ ఇజాజ్కు మెసేజ్ పంపుతాడు, ఇదేంటి ఇలా ఎక్స్ప్లెనేషన్, కాబట్టి దాని మీద సింధు మీద దండయాత్ర చేయమని. ఇవన్నీ కూడా చాచానామాలో పొందుపరచబడ్డాయి. 680 నుంచి 718 దాకా జరిగిన సంఘటనలన్నీ కూడా ఇందులో పొందుపరచబడ్డాయి. దాని ప్రకారం ఏంటంటే ఈ అల్ ఇజాజ్ అనేటువంటి ఇరాక్ గవర్నర్ ఆఫ్ ఇరాక్ ఈ యొక్క ఎక్స్పెడిషన్ మొహమ్మద్ బిన్ కాసిం యొక్క ఎక్స్పెడిషన్ 711లో పంపుతాడు. ఈ ఫస్ట్ ఎక్స్పెడిషన్లో మరి అతను ఓడిపోతాడు. కానీ సెకండ్ ఎక్స్పెడిషన్ మళ్ళీ వస్తాడు, ఇంకా గ్యాదర్ చేసుకొని వచ్చి దాహీర్ రూలర్ను ఓడిస్తాడు. దాన్ని బ్రాహ్మణాబాద్ను పట్టుకుంటాడు. ఎవరిని దాహీర్ అంటే రాజును చంపుతాడు. ఈ బ్రాహ్మణాబాద్ పరిపాలించేటువంటి సింధు ఏరియాను పరిపాలించేటువంటి దాహీర్ రూలర్ను యుద్ధంలో చంపడమే కాకుండా అతని క్యాపిటల్ను కొల్లగొట్టి ఆ ఏరియాను ఆక్రమించుకుంటాడు. ఆక్రమించుకునే భాగంలోనే రాజును చంపి ఆక్రమించుకునే భాగంలోనే అతని యొక్క ఇద్దరు కూతుర్లను కూడా పట్టుకుంటాడు. ఎవరు? మొహమ్మద్ బిన్ కాసిం, యంగ్ జనరల్, యంగ్ ఆర్మీ సైనికుడు. అతను ఎవరికి రిలేటివ్? అల్ ఇజాజ్కి నెఫ్యూ అవుతాడు అతను. సో ఆ విధంగా అల్ ఇజాజ్ యొక్క ప్రేమతోటి ఇతడు చిన్న సైనికుడిగా జనరల్ అయి ఈ ఎక్స్పెడిషన్ ద్వారా సింధు ఏరియాను 712లో మరి సింధు ఏరియాను ఆక్రమించి అక్కడ రూలర్ను చంపేసి ఆ ఏరియాను మొత్తం తన ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటాడు. ఆ తీసుకొచ్చుకునే క్రమంలో అతని ఇద్దరు కూతురును కూడా బందీలుగా పట్టుకుంటాడు. ఎవరు? మొహమ్మద్ బిన్ కాసిం. ఆ విధంగా మొహమ్మద్ బిన్ కాసిం కాంకర్ ది సింధు ఏరియా మరి ఈ ఆలోర్, బ్రాహ్మణాబాద్ ఈ ఏరియా అంతకుముందు బ్రాహ్మణులు హిందువులు పరిపాలించే ఏరియాను మొహమ్మద్ బిన్ కాసిం పట్టుకుంటాడు. ఆ విధంగా ఫస్ట్ ముస్లిం రూల్ ఎస్టాబ్లిష్డ్ ఎక్కడ? ఇండియాలో సింధు ఏరియాలో ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ ముస్లిం రూల్.
ఇస్లామిక్ రూల్. మహమ్మద్ కాసిం ఏబుల్ జనరల్, వాడు బాగా మంచి జనరల్. అతని ఆధ్వర్యంలో ఇది సింధు ఏరియాను పట్టుకోవడం జరిగింది 712. ఆ విధంగా ఏబుల్ కాంకరర్, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా ప్రూవ్ అయిండు ఇతను. ఆ క్రమంలోనే ఏమైందంటే అతడు ఇద్దరు ఈ రాజు యొక్క కూతురులను కూడా బందీలుగా పట్టుకొని అతను ఖలీఫాకు పంపుతాడు. వీళ్ళు అలీజాజ్ గవర్నర్ ద్వారా అతని ద్వారా మరి ఖలీఫాకు పంపుతారు. ఇద్దరు కూతురులు బాగా అందగత్యమైనటువంటి యవనుల కూతురులను ఇద్దరు ఖలీఫాకు పంపుతాడు. ఖలీఫాకు పంపితే అక్కడ ఖలీఫాకు ఈ ఇద్దరు కూతుర్లు పలమల దేవి, ఇంకొక ఆమె, ఇద్దరు కూతుర్లు ఏం చెప్తారంటే అతను మహమ్మద్ బిన్ కాసిం వాళ్ళతోటి మిస్బిహేవియర్ చేశాడు అని చెప్తారు. మిస్బిహేవియర్ చేశాడు అంటే వాళ్ళను మిస్బిహేవియర్ చేసి వాళ్ళను చేర్చాడు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. దాంతో కోపగించినటువంటి ఈ ఖలీఫా ఆర్డర్ చేస్తాడు. ఏమని? అతను బందీగా పట్టుకురమ్మని ఆర్డర్ చేస్తే బందీగా పట్టుకొస్తే వాడు ఈ ఖలీఫా కోపానికి బలైపోతాడు. ఆ విధంగా చంపబడ్డాడు. ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం వెనక పిలిపించి చంపబడ్డాడని ఒక స్టోరీ ఉన్నది. ఇది ఒకటి. ఇంకొకటి కూడా ఉన్నది. అయితే మహమ్మద్ బిన్ కాసిం చంపబడడానికి కాంకరర్ మరి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ ఇతను చంపబడడానికి, ఇతను వెనకకు తీసుకురాబడి చంపబడడానికి 2 కారణాలు మనకు తెలుస్తుంది. మొదటిది ఏంటంటే మిస్బిహేవియర్ విత్ డాటర్స్ ఆఫ్ ది దాహిర్ బ్రాహ్మణ్ రూలర్ డాటర్స్ మిస్బిహేవియర్ చేయటం వల్ల ఆ ఖలీఫాకు ఈ డాటర్స్ మరి ఖలీఫాకు ఏది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటం వల్ల ఈ ఖలీఫా ఆగ్రహానికి గురై అతను చంపబడ్డాడు. చంపబడ్డ తర్వాత వాళ్ళు ఇద్దరు డాటర్స్ నిజం ఏంటో చెప్తారు. మేము మా తండ్రిని చంపాడు కాబట్టి అతని మీద చెప్పినాము చాడీలు, కానీ మేము నిజంగా అతను ఏమి మాతో మిస్బిహేవియర్ చేయలేదని తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఏం చేసినాడు? ఆ ఇద్దరు కూతురును కూడా బందీలుగా చేసి వాళ్ళను కూడా చంపబడతారు. సో ఈ విధంగా ఖలీఫా ఆగ్రహానికి గురయ్యిండు మహమ్మద్ బిన్ కాసిం అని ఒక స్టోరీ. అది కాదు, ఇంకొక స్టోరీ కూడా ఉన్నది. మహమ్మద్ బిన్ కాసిం చంపబడడానికి ఇంకొక స్టోరీ ఏంటి అంటే అతి ముఖ్యమైనది ఏంటంటే మహమ్మద్ బిన్ కాసిం చంపబడడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ ఖలీఫాలో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒకడు సులేమాన్, ఇంకోడు వలీద్. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో ఖలీఫా కోసం ఇద్దరి మధ్యలో పెద్ద జగడం, పెద్ద సక్సెసివ్ వార్ జరుగుతుంది. ఇద్దరి బ్రదర్స్ మధ్యలో, వలీద్ సులేమాన్ మధ్యలో. వలీద్ అంతకుముందు ఉన్నటువంటి ఖలీఫా, అంతకుముందున్న ఖలీఫా మీద సులేమాన్ తిరగబడతారు. సులేమాన్కు ఒక గ్రూప్ ఉంటుంది. ఈ వలీద్కు ఒక గ్రూప్ ఎవరంటే ఇరాక్ పాలనలో ఉన్నటువంటి గవర్నర్ అల్ ఇజాజ్. ఈ వలీద్ గ్రూప్, మహమ్మద్ వలీద్ గ్రూప్, ఖలీఫా గ్రూప్, అల్ ఇజాజ్ ఖలీఫా గ్రూప్, వలీద్ ఖలీఫా గ్రూప్. ఈ అల్ ఇజాజ్ యొక్క నెఫ్యూనే మహమ్మద్ బిన్ కాసిం. సక్సెసివ్ వార్లో, ఖలీఫా సక్సెసివ్ వార్లో మహమ్మద్ వలీద్ ఖలీఫా గ్రూపుకు సపోర్ట్ చేసినటువంటి అల్ ఇజాజ్
గవర్నర్ ఆఫ్ బాగ్దాదు, మరి మహమ్మద్ బిన్ కాసిం కూడా ఒకడు, అతని నెఫ్యూ. కాబట్టి అతని ఆధ్వర్యంలో అతని కన్సర్న్లో సింధు ఏరియాకి పంపబడ్డాడు. కాబట్టి ఇతను కూడా వలీద్ గ్రూప్. కానీ సులేమాన్ సపోర్ట్ చేసినటువంటి గ్రూపు ఈ సక్సెసివ్ వార్లో, ఈ వారసత్వ యుద్ధంలో, ఖలీఫా వారసత్వ యుద్ధంలో సులేమాన్ గ్రూప్ విజయం సాధించి ఒలీదా గ్రూప్ మొత్తాన్ని ఒలీదాను తొలగిస్తారు. ఒలీదా తొలగించేసి మరి ఒలీదా సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా చంపించటం, మరి పదవి నుంచి తొలగించడం జరిగింది. ఆ విధంగా ఒలీదాను చంపడం, ఖలీఫా ఒలీదాను, సులేమాన్ గ్రూప్, ఆ విధంగా అల్ ఇజాజ్ గవర్నర్ ఆఫ్ బాగ్దాద్ను కూడా పనిచేయటము. ఆ నేపథ్యంలోనే మహమ్మద్ బిన్ కాసిం నెఫ్యూ ఆఫ్ అల్ ఇజాజ్ గవర్నర్ ఆఫ్ బాగ్దాద్. కాబట్టి ఆ నేపథ్యంలో మన మహమ్మద్ బిన్ కాసింను వెనకకు రప్పించి అతను కూడా చంపించడం జరిగింది. ఈ విధంగా రెండవ స్టోరీ ఏంటంటే, ఈ సక్సెసివ్ ఖలీఫా మధ్య, ఇద్దరు ఖలీఫా మధ్యలో, బ్రదర్స్ మధ్యలో జరిగిన జగడంలో, వారసత్వ యుద్ధంలో ఒలీదా గ్రూప్ వాళ్ళందరూ బలి అయినరు సులేమాన్ గ్రూప్ చేతిలో అని ఆ యొక్క నేపథ్యంలోనే మహమ్మద్ బిన్ కాసిం చంపబడ్డాడు. ఆ విధంగా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి మహమ్మద్ బిన్ కాసిం చంపబడటంతో ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అయినడంతో ఏమైందంటే, అక్కడ ఈ మహమ్మద్ బిన్ కాసిం కూడా చంపబడ్డాడు. సో దాంతో ఈ ముస్లింలు సింధు కాంక్వెస్ట్ను, సింధు ఏరియా, ఆ తర్వాత ఉన్న ఏరియాను, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాజపుత్ర ఏరియాలను మరి భారతదేశంలోకి చొచ్చుకొని రావాలనుకునే ఉద్దేశం ఏదైతే ఆగిపోతుంది. కాసిం చంపబడ్డాడు, ఏబుల్ జనరల్ చంపబడ్డాడు. కాబట్టి ఈ ఇస్లామిక్ వ్యాప్తి, పెనిట్రేషన్ ఇంటూ ఇండియా అనేది అక్కడికి ఆగిపోతుంది. ఇంకా ఒకటి కారణం ఏంటి అంటే, ఆగిపోవడానికి కారణం ఏంటంటే, మహమ్మద్ బిన్ కాసిం చంపబడటం ఒకటి, మహమ్మద్ బిన్ కాసిం చంపబడటము, అతను ఎలిమినేట్ చేయబడటం, రెండు కారణాలు చెప్పాను. ఒకటో ఈ యొక్క దాహిర్ కూతురు, ఇద్దరు కూతుర్లు ఖలీఫాకు మిస్రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఖలీఫా ఆగ్రహానికి గురై చనిపోయడాన్ని ఒకటి. రెండవది ఖలీఫా వారసుల మధ్యలో, వలీద్ మధ్యలో, సులేమాన్ మధ్యలో జరిగిన సక్సెసివ్ వార్లో వలీద్కి సపోర్ట్ చేసినటువంటి గవర్నర్ ఆఫ్ బాగ్దాద్ అల్ ఇజాజ్, అతని నెఫ్యూ మహమ్మద్ బిన్ కాసిం కూడా మరి చంపబడ్డారు, ఎలిమినేట్ చేయబడ్డారు అని చెప్పి సులేమాన్ వర్గీయులు వాళ్ళు సక్సెసివ్ వార్లో గెలుపొందారు. కాబట్టి వాళ్ళు ఓడిపోయిన వాళ్ళను పని చేసి చంపేసినారు అని చెప్పి రెండు కథనాలు ఉన్నాయి. మహమ్మద్ బిన్ కాసిం యొక్క చంపబడడానికి రెండు కారణాలు. ఇంకా మహమ్మద్ బిన్ కాసిం ఎప్పుడైతే 712లో చంపబడ్డాడు, ADRCలో చంపబడ్డాడో, ఇస్లామిక్ వ్యాప్తి సింధు ఏరియాతో ఆగిపోయింది. ఈ సింధు ఏరియాలో ఆగిపోవడానికి ఒక కారణం ఏంటంటే, ఏబుల్ జనరల్ అయినటువంటి మహమ్మద్ బిన్ కాసిం ఎలిమినేట్ చేయబడ్డాడు, ఒకటి కారణం. రెండవ కారణం ఏంటంటే, అప్పుడు ఉన్నటువంటి సరౌండింగ్స్లో సింధు ఏరియా, బ్రాహ్మణాబాదు సరౌండింగ్స్లో, ఆలూరు, ముల్తాను, ఈ ఏరియాల సరౌండింగ్స్లో ఉన్నటువంటి రాజపుత్రులు చాలా బలంగా ఉన్నారు. బలంగా ఉండి వాళ్ళు ఈ
యొక్క ఇస్లాం ఎక్స్పాన్షన్ను అడ్డుకున్నారు. ఆ విధంగా ఇస్లాం ఎక్స్పాన్షన్ ఈ యొక్క ఏరియాలో ఈ ఎర్లీ మిడివల్ పీరియడ్, దీన్ని ఏమంటారంటే ఎర్లీ మిడివల్ పీరియడ్. ఎర్లీ మిడివల్ పీరియడ్లో ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ అంటే 7th and 8th సెంచరీలో ఈ యొక్క ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ ఇన్ సింధు ఏరియా 7th and 8th సెంచరీ. ఆ తర్వాత మరి 8th సెంచరీ తర్వాత 7th and 8th 9th సెంచరీ 10th సెంచరీ నుంచి 12th సెంచరీ దాకా ఇది ఎవరు గజ్నీ మహమ్మద్, గోరీ మహమ్మద్ దండయాత్రలు జరిగినాయి. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్లు రాజ్యానికి వచ్చారు. ఢిల్లీ సుల్తాన్లు ఆ విధంగా మరి ఈ 7th 8th సెంచరీ నుంచి 12th సెంచరీ ఎర్లీ మిడివల్ పీరియడ్, మరి 12th సెంచరీ నుంచి అంటే ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్ నుంచి సుల్తాన్లు ఎండ్ అయిన 1526 దాకా ఉన్న పీరియడ్ ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్ అంటారు. అది మధ్య ఎర్లీ మిడివల్ మిడిల్ మిడివల్ పీరియడ్ అంటారు దాన్ని, ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్. దాని తర్వాత లేటర్ మిడివల్ పీరియడ్ ఏంటి అంటే ఈ మొఘల్స్ పీరియడ్ 1526 నుంచి 18th సెంచరీ దాకా ఉన్నటువంటిది లేటర్ మొఘల్ పీరియడ్. మరి మరతాస్ పీరియడ్ 18th సెంచరీ దాకా అంటే ఈ యొక్క లేటర్ మిడివల్ పీరియడ్ అంటే ఎర్లీ మిడివల్ పీరియడ్, మిడిల్ మిడివల్ పీరియడ్, లేటర్ మిడివల్ పీరియడ్. ఈ విధంగా మిడివల్ పీరియడ్ 3 భాగాలుగా చేసినారు ఇస్లామిక్ రూల్ ప్రకారంగా, ఆర్ ఇస్లామిక్ ఎక్స్పాన్షన్ ప్రకారం. ఆ విధంగా ఈ మహమ్మద్ బిన్ కాసిం ఎర్లీ అటెంప్ట్స్ సింధు ఏరియాను ఆక్రమించాడు. హిందూ రూల్ను తీసేసి ముస్లిం రూల్ ఎస్టాబ్లిష్ చేశాడు. మరి అతని ఎలిమినేషన్ వల్ల ఆ ఎక్స్పాన్షన్ ఆగిపోయింది. ఇంకా ఎక్స్పాన్షన్ ఆగిపోవడానికి ఇంకా ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో ఉన్న రాజపుత్ర రాజులు, హిందూ రాజులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఇస్లామిక్ వ్యాప్తి ఆర్ ఇస్లామిక్ రూలర్స్ ఆర్ ఇస్లామిక్ పరిపాలన ఎక్స్పాన్షన్ కావడానికి అవరోధాలు కలిగించారు. ఆ విధంగా ఎక్స్పాన్షన్ కాలేదు అనేది 2 కారణాలు. ఒకటి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అయిన కాసిం ఎలిమినేట్ చేయబడ్డాడు. రెండో వచ్చిన వాళ్ళు అంత ఏబుల్ జనరల్స్ కాదు. ఇంకోటి రాజపుత్రులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఇస్లామిక్ రూలు ఆ సింధు ఏరియాకే పరిమితమైంది 8th సెంచరీలో. ఆ తర్వాత ఇంకా ఇండియాలోకి చొచ్చుకొని రాలేకపోయింది ఇస్లామిక్ మతం. ఆ విధంగా ఇస్లామిక్ మతం మరి అక్కడికి ఆగిపోయింది. మరి అయితే దీంట్లో అరబిక్ ఇన్వేషన్ అండ్ సింధు ఇట్స్ ఎక్స్పాన్షన్ ఓవర్ ది సింధు ఏరియా వరకు పరిమితమైంది. మరి దీనిలో ఈ మహమ్మద్ బిన్ కాసిం ప్రవేశపెట్టినటువంటి అడ్మినిస్ట్రేషన్ చాలా గొప్పగా చెప్పుకోబడింది. అడ్మినిస్ట్రేషన్ మహమ్మద్ బిన్ కాసిం ఇస్లామిక్ రూలర్ అయినప్పటికీ, ఇక్కడ హిందూ రూలర్ను తొలగించినప్పటికీ, ఇస్లామిక్ రూల్ ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఆ ఇస్లామిక్ రూల్ ఓన్లీ ఎబో సెంట్రల్ ఏరియాలోనే అంటే అప్పర్ స్ట్రాటా ఏరియాలోనే ఉన్నది. లోయర్ స్ట్రాటా ఏరియాలో మొత్తాన్ని కూడా హిందువులు ఇంత ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కొనసాగించారు. అది గొప్పతనం. ఏంటంటే అంత ఉన్నటువంటి యొక్క పరిపాలకులు ఇది రాజుకు సాయపడ్డటువంటి వివిధ హిందూ ప్రావిన్స్లలో డిస్ట్రిక్ట్లలో వివిధ ఏరియాలో ఉన్నటువంటి లోయర్ స్ట్రాట్ ఆఫ్ హిందూ బ్యూరోక్రసీని ఏ ఒక్కరిని తొలగించలేదు.
ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. అదే అల్ ఇజాజ్ కూడా ఆర్డర్ చేసినాడు. అదేవిధంగా సులేమాన్ ఆర్ వలీద్ కూడా చాలా జనరస్ ఖలీఫా ఏం చేసినాడంటే ఏ ఒక్కరిని కూడా అప్పర్ స్టేటాలో మనం ఎస్టాబ్లిష్ చేసినాం, అంతవరకే చాలు. కానీ లోయర్ స్టేటాలో ఉన్నటువంటి హిందువులు ఎవరు డిస్టర్బ్ కావద్దు, వాళ్ళ మతం వాళ్ళే, ఇంకా వాళ్ళ యొక్క రిలీజన్ వాళ్ళే అని చెప్పి ఖలీఫా నుంచి ఆర్డర్ వచ్చింది. ఖలీఫా నుంచి ఆర్డర్ ఎందుకు వచ్చిందంటే ఈ బ్రాహ్మణాబాదులో ఉన్నటువంటి బ్రాహ్మణులు హిందువులందరూ కలిసి ఖలీఫాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని? మా యొక్క స్వపరిపాలనలో, మా యొక్క మతంలో మీ జోక్యం ఉండకూడదు, మా మతాన్ని మేము కంటిన్యూ చేసుకుంటాము అని చెప్పి మా మతాన్ని మమ్మలను మేము మా మతాన్ని మా మతాన్ని మేము అవలంబించుకుని మమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయకూడదు, మా యొక్క దేవాలయాలను కూడా మరి కొల్లగొట్టొద్దు లేదా నాశనం చేయొద్దు, పడగొట్టొద్దు అనే యొక్క రిప్రజెంటేషన్ ఖలీఫాకు పంపారు. ఎవరు? ఈ బ్రాహ్మణాబాదు సింధు ఏరియా ప్రజలు ఆ రిప్రజెంటేషన్స్ పోయినాయి. దాంతో ఖలీఫా ఆర్డర్ చేశాడు. ఎవరికి? అల్ ఇజాజ్కు, గవర్నర్ ఆఫ్ బాగ్దాద్కు. అల్ ఇజాజ్ గవర్నర్ ఆఫ్ ఇరాక్ గవర్నర్కు ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డరు మహమ్మద్ బిన్ కాసిం కూడా వచ్చింది. దాని ప్రకారంగా మహమ్మద్ బిన్ కాసిం ముస్లిం పరిపాలన అప్పర్ స్టేటాలోనే ఉంది, కానీ లోయర్ స్టేటాలో బ్యూరోక్రసీ అంతా హిందువులే. ఇంకా ఏంటంటే హిందువుల యొక్క రిలీజన్లో ఇంటర్ఫియర్ కావద్దు, రిలీజన్లో కానీ మరి వాళ్ళ టెంపుల్స్లో కానీ వాళ్ళ యొక్క ఆస్తులలో కానీ ఇంటర్ఫియర్ కావద్దు, ముస్లింలు వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ప్రయత్నం కూడా చేయవద్దు అనేటువంటి ఆర్డర్స్ బయలుదేరినాయి. ఆ ఆర్డర్స్ను అల్ ఇజాజ్ పాటించాడు. అల్ ఇజాజ్ ద్వారా మహమ్మద్ బిన్ కాసిం చేరినాయి. మహమ్మద్ బిన్ కాసిం ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేశాడు. ఆ విధంగా ఈ సింధు ఏరియాలో, బ్రాహ్మణాబాద్ ఏరియాలో, నార్త్ ఈ యొక్క వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి ఏరియాను, మరి సింధు ఏరియాలో ఉన్నటువంటి యొక్క బ్రోచ్ అనేటువంటి యొక్క ఈ ఓడర్ ద్వారా పరస్పరం వర్తక వ్యాపారం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క హిందువులను ఎవరిని కూడా ఫోర్స్ చేయలేదు ఇస్లాంలోకి కన్వర్ట్ కావాలని. ఆ విధంగా హిందువుల యొక్క రిలీజన్ రక్షించబడింది. హిందువులు యొక్క లోయర్ క్యాడర్లో పనిచేసేటువంటి యొక్క ఉద్యోగస్తులందరూ కూడా కంటిన్యూ చేయబడ్డారు. వాళ్ళే పన్నులు వసూలు చేసి రాజుకు పంపడం జరిగింది. వాళ్ళే మరి ఖలీఫా యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించారు సింధు ఏరియా ప్రజలు. మరి లోయర్ క్యాడర్ పరిపాలకులు కూడా మరి శిరసావహించారు ఖలీఫా యొక్క సావంతుని. ఆ విధంగా కప్పం చెల్లించడం, పన్నులు చెల్లించడం, మరి మరి వాళ్ళు మరి ఏ విధంగా ప్రొటెస్ట్ చేయకుండా శిరసావహించారు, పన్నులు చెల్లించారు. వాళ్ళ రిలీజన్ వాళ్ళని ఫాలో అయ్యేటట్టు ఖలీఫా మహమ్మద్ బిన్ కాసిం, ఇరాక్ రూలర్ అల్ ఇజాజ్ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకొని ఈ విధంగా సింధు ఏరియాలో హిందూ రిలీజన్ అట్లనే బతికింది. హిందూ రిలీజన్లో ఉన్న క్యాస్ట్ సిస్టమ్ కూడా అట్లనే మన్నగలిగింది. ఆ విధంగా వాళ్ళ యొక్క భూములు కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి భూములను, సింధు ప్రజల యొక్క ఇండిపెండెంట్ ఆస్తులను కూడా ముస్లిం పరిపాలన వల్ల ఏమి డిస్టర్బ్ కాలేదు. ఆ విధంగా పరిపాలన ముస్లింలైనా సింధు ఏరియాలో మరి వర్తక వ్యాపారం జరిగినప్పటికీ కూడా, మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఇస్లాంలో కన్వర్షన్ చేయాలని ఫోర్స్ చేయబడలేదు. రిలీజన్ మార్పులు అసలు ఫోర్స్ చేయలేదు. అంతేవిధంగా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలలో కూడా ఏమి జోక్యం చేసుకోలేదు అప్పర్ స్టేటాలో ఉన్నటువంటి ముస్లిం పరిపాలకులు.
ఇంకా వాళ్ళ వాళ్ళ యొక్క టెంపుల్స్ కూడా వాళ్ళకు మరి వాళ్ళ క్యాస్ట్ సిస్టమ్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళది వాళ్ళే హిందువులు స్వపరిపాలన లేక స్వపరిపాలన కాకుండా వాళ్ళ యొక్క లోకల్ పరిపాలన ఎలా ఉందో అలా కొనసాగేటట్టు చర్యలు తీసుకున్నారు అప్పర్ స్టాటాలో ఉన్నటువంటి ముస్లిం పరిపాలకులు. సో ఆ విధంగా ఏ విధమైనటువంటి యొక్క డిస్టర్బెన్స్ లేకుండా అప్పర్ స్టాటాలోనే ఇస్లామిక్ రూల్ సింధు ఏరియాలో ఎస్టాబ్లిష్ అయింది. లోయర్ స్టాటాలో మరి హిందూ రిలీజన్లో, హిందూ టెంపుల్స్లో, హిందువుల ఆస్తులలో కూడా ఇస్లామిక్ పరిపాలకులు మరి పై ఆర్డర్స్ ద్వారా లేదా ఇక్కడ ప్రాక్టికల్గా మరి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రిలీజియస్ టాలరెన్స్ పాలసీని మొట్టమొదటిసారి ఇస్లామిక్ రూలర్స్ ఇస్లామిక్ పరిపాలనలో సింధు ఏరియాలో రిలీజియస్ టాలరెన్స్ పరుల యొక్క మతాన్ని సహించి వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ ఆస్తులను సహించి వాళ్ళ యొక్క రిలీజియన్ సహించి మరి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ యొక్క కుల వ్యవస్థ వాళ్ళ యొక్క ఆచార వ్యవస్థలు అన్ని కొనసాగేటట్టు చర్యలు తీసుకున్నటువంటి యొక్క పరిపాలనా వ్యవస్థను ఎన్నో ఏళ్ళ పొగడటం జరిగింది. ఇది అరబిక్ అడ్మినిస్ట్రేషన్, అరబిక్ ఇన్వాషన్ ఆఫ్ సింధు అండ్ అరబిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సింధు ఏరియా. దాంట్లో పాల్గొన్నటువంటి మహమ్మద్ బిన్ కాసిం మరి ఏబుల్ జనరల్ అతని నెఫ్యూ అలీజాజ్కి నెఫ్యూ వాళ్ళు ఇది ఖలీఫా వలీద్కి సపోర్టర్స్, మరి వలీద్కి అగెనిస్ట్గా తిరుగుబాటు చేసినటువంటి సులేమాన్ అతని అనుయాయులు వీళ్ళనందరినీ అణిచివేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఖలీఫాలు మారిండు కానీ పరిపాలనలో మార్పు రాలేదు. పరిపాలన ఏబుల్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క హిందువులను ఆ యొక్క లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఇంతకుముందు ఎట్లా ఉందో అంత అట్లా ఇంటాక్ట్గా ఎలా ఉందో అలా కొనసాగించడం, వాళ్ళ మతంలో కానీ వాళ్ళ యొక్క ఆస్తులలో కానీ ఇంటర్ఫియర్ కాకుండా సెక్యులర్గా లేదా రిలీజియస్ టాలరెన్స్ పాలసీని ఫాలో అయినట్టుగా మనం ఏబుల్ అడ్మినిస్ట్రేటర్గా మహమ్మద్ బిన్ కాసిం అతని యొక్క మామయ్య అతని యొక్క ఇరాక్ గవర్నర్ అల్ ఇజాజ్ను ఆ వలీద్ ఖలీఫాను ఈ యొక్క వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగా తారీఫు చేయడం జరిగింది. ఆ విధంగా మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. ఇది మహమ్మద్ బిన్ కాసిం. మరి ఆ విధంగా మహమ్మద్ బిన్ కాసిం ఈ సక్సెసివ్ వార్లో ఇది ఖలీఫా సక్సెసివ్ వార్లో బలి అయినారు వీళ్ళు ఇద్దరు కూడా. ఎవరు? ఇరాక్ గవర్నర్ అలీ ఇజాజ్, మహమ్మద్ బిన్ కాసిం. అయినప్పటికీ వాళ్ళు బలి అయినప్పటికీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏది రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, మరి ఏబుల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా కల్చరల్ ఆస్పెక్ట్స్లో ఇంటర్ఫియర్ కాకుండా మరి కల్చరల్ కాంటాక్ట్స్ బిట్వీన్ ది సింధు అండ్ అరబిక్ మధ్యలో కల్చరల్ కాంటాక్ట్స్ జరిగినాయి. ఆ విధంగా మరి సక్సెస్ ఎక్కడ ఉంది అంటే అరబిక్ ఇన్వాషన్ ఆఫ్ సింధు, ఇట్స్ ఎక్స్పాన్షన్ సింధు ఏరియా వరకే, ముల్తాన్ సింధు ఈ ఏరియా వరకు వెస్టర్న్ ఇండియాలో జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి బ్రోచ్ ఓడరేవు, బరుకచ్చ ఓడరేవు వర్తక వ్యాపారంలోనే కాకుండా వర్తక వ్యాపారం అనేది అరబ్బులు మొదటి నుంచి వర్తక వ్యాపారం చేస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి? ఈ ఇండియాతో
ఆ తర్వాత అరబిక్ ఎంపైర్, ఇస్లామిక్ రిలీజియన్ ఎప్పుడైతే వచ్చిందో ఈ అరబులు ఇస్లామిక్ రిలీజియన్ యొక్క ప్రోత్సాహంతో మరి ఇస్లాంను ఎక్స్పాన్షన్ చేయాలనే ఉద్దేశం, మరి ఈ సీ పైరేట్స్ దొంగతనము అనేది జరగటం, సముద్రంలో ఉన్నటువంటి సముద్ర వ్యాపారాన్ని దొంగిలించినటువంటి ఇన్సిడెంట్ కారణంగా వాళ్ళ యొక్క దండయాత్ర దీని మీద జరిగింది, ఇది సింధు ఏరియా మీద. ఈ విధంగా అంతకుముందు మరి ఎక్స్పాన్షన్ చేయాలని అనుకున్నారు. ఆ ఎక్స్పాన్షన్ అనేది ఈ ప్రిటెస్ట్ మీద, ఏది ఈ యొక్క శ్రీలంక ప్రభువు పంపినటువంటి ప్రజెంటేషన్స్ ఈ సింధు ఏరియా, బ్రాహ్మణాబాద్ ఏరియాలో ఈ హిందూ రూలర్ యొక్క ప్రోత్సాహంతో, ఈ హిందూ రూలర్ యొక్క మద్దతుతోటి ఆ ప్రజెంటేషన్ దొంగిలించబడ్డాయని, దానికి సరి అయిన రెస్పాన్స్ ఇవ్వలేదని, దాని మీద ఏబుల్ మిలిటరీ జనరల్ పంపటం, మొహమ్మద్ బిన్ కాసిం పంపటం, ఆ విధంగా సింధువును ఆక్రమించడం, అరబ్బులు సింధువును ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా అరబిక్ ఎక్స్పాన్షన్ సింధు ఏరియా జరిగింది, కాంక్వెస్ట్ ఆఫ్ సింధు. దీని ఫలితాలు ఏంటి అంటే, ముఖ్యమైనటువంటి ఏంటంటే సెక్యులర్ టాలరెన్స్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది లోయర్ స్టేటస్లో. అప్పర్ స్టేటస్లో వాళ్ళు ఉన్నటువంటి ముస్లిం పరిపాలనను వీళ్ళు హిందువులు కూడా మరి ట్యాక్స్ పే చేయటం కానీ ఏ విధమైన ప్రొటెస్ట్ చేయలేదు. లోయర్ అడ్మినిస్ట్రేషన్ అంతా హిందువులలో ఉన్నట్టు లోయర్ బ్యూరోక్రసీ తోటి కంటిన్యూ చేయించుకున్నారు. సో ఆ విధంగా పరిపాలన లోయర్ స్టేటస్లో ఏమి డిస్టర్బ్ చేయలేదు. ఇంకా వాళ్ళ యొక్క భూములను కానీ వాళ్ళ యొక్క మతములను కానీ ఇంటర్ఫియర్ కాకుండా చర్యలు తీసుకున్నారు. వాళ్ళు రిలీజియన్ కానీ వాళ్ళ యొక్క ఆస్తులను కానీ వాళ్ళే మరి అనుభవించేటట్టు ప్రొటెక్టివ్ పీపుల్ అన్నారు. వీళ్ళని ప్రొటెక్టివ్ పీపుల్, ప్రొటెక్టివ్ చేస్తున్నారు కాబట్టి ప్రొటెక్టివ్ పీపుల్గా వీళ్ళను రక్షించటం, ఆ ప్రొటెక్షన్ బదులుగా వీళ్ళు ట్యాక్స్ పే చేయటం, రాజుకు ఖలీఫాకు ట్యాక్స్ పే చేయటం జరిగింది. ఆ విధంగా సావర్నిటీని, వాళ్ళ యొక్క సుప్రమసీని కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది. సో ఆ విధంగా అరబిక్ రూల్ మరి సింధు ఏరియాలోకి కన్ఫైన్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏబుల్ జనరల్ అయినటువంటి మొహమ్మద్ బిన్ కాసిం తొలగించడం, ఎలిమినేట్ చేయడం, తర్వాత వచ్చిన వాళ్ళు అంత ఏబుల్ సక్సెసివ్ జనరల్స్ కాకపోవటం, దాంతో సరౌండింగ్ హిందూ రాజులు చాలా బలంగా ఉండటం, అరబిక్ రూల్ ఓన్లీ సింధు ఏరియా వెస్టర్న్ ఇండియాలో పరిమితమైంది, ఇంకా ముందుకు ఎక్స్పాన్షన్ కాలేదు. కానీ రిజల్ట్స్ ఏంటి అంటే, మొట్టమొదటి రిజల్ట్ ఏబుల్ అడ్మినిస్ట్రేషన్, సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, మరి హిందువుల యొక్క కుల వ్యవస్థ, కల్చరల్ ఆస్పెక్ట్, రిలీజియస్ ఆస్పెక్ట్ను, మరి సొంత ఆస్తుల ఆస్పెక్ట్ కూడా ఏవి డిస్టర్బ్ కాకుండా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. ఇది మరి అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో వచ్చినటువంటి రిజల్ట్. మిగతా కల్చరల్ ఆస్పెక్ట్లో ఏంటి అంటే, కల్చరల్ ఆస్పెక్ట్లో బ్రహ్మగుప్త ఖగోళ శాస్త్రము, లిటరేచర్లు, మ్యాథమెటిక్స్లు, ఆస్ట్రానమీలో, వీటిల్లో ఈ ఆస్ట్రానమీ, వరహమిర, బృహస్సంహిత, మరి బ్రహ్మ సిద్ధాంత, ఈ ఆస్ట్రానమీలో, మరి శుశ్రూత, మెడిసిన్లో ఈ యొక్క పరస్పరం ఎక్స్చేంజ్ కావడం జరిగింది. ఇది ఈ యొక్క మెడిసిన్ ఆస్పెక్ట్లో, ఆస్ట్రానమీ ఆస్పెక్ట్లో బ్రహ్మ సిద్ధాంతాలు మరి అరబిక్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ కావటం, బ్రహ్మగుప్త, ఆస్ట్రానమీ, వరహమిర, బృహస్సంహిత, మరి ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, స్టార్స్, ఏది ఇక్కడ మరి ఇంకా ఏంటి అంటే
ఈ ఏరియాలో ఈ సోలార్ సోలార్ లూనార్ ఎక్లిప్సెస్ మరి స్టార్స్ యొక్క మూమెంట్ను కూడా పరస్పరం అరబ్బులు హిందువులు అరబ్బుల ద్వారా పరస్పరం ఎక్స్చేంజ్ సోలార్ ఆస్ట్రాలజీ డెవలప్ అయింది. ఇంకా అది కాకుండా అరబిక్ న్యూమరల్స్ హిందువులు గ్రహించారు. సో ఈ విధంగా కల్చరల్ కాంటాక్ట్స్లో అరబిక్ లిటరేచర్, పర్షియన్ లిటరేచర్, మరి పర్షియన్ లాంగ్వేజ్, అరబిక్ లాంగ్వేజ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ సింధు ఏరియాలో మరి వచ్చింది. ఆ విధంగా సింధు ఏరియాలో వచ్చినటువంటి హిందూ శాస్త్రాలు, మ్యాథమెటిక్స్, మరి ఆస్ట్రానమీ, లిటరేచర్, ఈ ఆస్పెక్ట్లో కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది. ఈ విధంగా అరబిక్ ఎక్స్పాన్షన్, ఇన్వేషన్ ఆఫ్ అరబ్స్ అండ్ సింధు, ఇట్స్ ఎక్స్పాన్షన్ ఓన్లీ సింధు ఏరియా. ఇక అవతల ఏరియా పోవడానికి రూలర్స్, ఏ రూలర్స్ ఈ రాజును బలంగా ఉండటం, కాబట్టి అటు ఏరియాకి ఎక్స్పాన్షన్ కాలేదు. కానీ ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో సెక్యులర్ రిజల్ట్, మరి రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, ఆ పాలసీని తర్వాత వచ్చినటువంటి ముస్లింల కన్నా ఇది మోర్ సెక్యులర్. తర్వాత వచ్చిన ముస్లింలు కొంత ఇస్లామిక్లో కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేశారు, దాంట్లో సక్సెస్ కాలేదు. కానీ ఈ మొట్టమొదట్లో వచ్చినటువంటి ముస్లింలు ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలని వచ్చినప్పటికీ, కానీ ఇక్కడ జరిగినటువంటి రిప్రజెంటేషన్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత దాన్ని విరమించుకొని సెక్యులర్ పాలసీని ఫాలో అయినారు. ఆ విధంగా ఎర్లీ ముస్లిమ్స్ యొక్క దారి ఏంటంటే, మరి ఈ సెక్యులర్ పాలసీ అయితే సూట్ అవుతుంది ఇండియాకు, మరి రిలీజియస్ పాలసీ సూట్ కాదు. ఎందుకంటే ఇస్లామిక్ రూలర్స్, ఇస్లామిక్ ప్రజలు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి తక్కువ ప్రజలు ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి వాళ్ళ మీద తమ సిద్ధాంతాలను రుద్దకూడదనేటువంటి యొక్క ఆలోచనతోటే హిందువుల యొక్క రిలీజన్ని, హిందువుల యొక్క కల్చరల్ ఆస్పెక్ట్స్ను గౌరవించి రిలీజియస్ టాలరెన్స్ పాలసీని ఫాలో అయినారు. లోయర్ స్టార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా డిస్టర్బ్ చేయకుండా పరిపాలించారు. ఎందుకంటే లోయర్ స్టేట్ అడ్మినిస్ట్రేటర్సే హయ్యర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ తోడ్పడతారు. దీంట్లో లా అండ్ ఆర్డర్లో కానీ, మరి ఇంకా ఏంటి ఈ ట్యాక్స్ కలెక్షన్లో కానీ, ట్యాక్స్ ఇంపోజిషన్లో కానీ, మరి రాజుకు తోడ్పడాలంటే, హయ్యర్ అడ్మినిస్ట్రేషన్ తోడ్పడాలంటే లోయర్ క్యాడర్ సహాయం ఉండాలి. కాబట్టి అది గమనించినటువంటి యొక్క అరబిక్ రూలర్స్ ఈ యొక్క సెక్యులర్ సిస్టాన్ని ఫాలో అయ్యి అది ఎస్టాబ్లిష్ అయింది. కల్చరల్ ఆస్పెక్ట్లో మాత్రం మ్యూచువల్ కాంటాక్ట్స్ ద్వారా ఆస్ట్రానమీలో, మ్యాథమెటిక్స్లలో, మరి లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో కొన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి. కొన్ని పరస్పరం అరబిక్ న్యూమరల్స్, హిందువులు తర్వాత హిందూ ఆస్ట్రానమీని అరబ్స్ గ్రహించారు. సో ఆ విధంగా మరి హిందూ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్, మరి ఈ యొక్క అరబిక్ మెడిసిన్, ఈ విధంగా పరస్పరం మెడిసిన్ ఆస్పెక్ట్లో, ఆస్ట్రానమీ ఆస్పెక్ట్లో, లిటరేచర్ ఆస్పెక్ట్లో పరస్పరం లిటరేచర్ కల్చరల్ కాంట్రాక్ట్స్ జరిగినాయి. ఇది మనం ఈరోజు ఈ యొక్క అరబిక్ ఇన్వేషన్ ఆన్ సింధు అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్, మరి అంటే రిజల్ట్స్ గురించి మరి ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో ఇస్లామిక్ రిలీజన్ 7th and 8th సెంచరీలో
ఎమర్జ్ అయిన ఇస్లామిక్ రిలీజన్ ప్రొఫెట్ మహమ్మద్ యొక్క మోనోథిక్ రిలీజన్ ఎస్టాబ్లిష్ అయిన మోనోథిక్ రిలీజన్ వల్ల మోనోథిక్ రిలీజన్. థ్యాంక్స్.